కవితావనంకు స్వాగతం. రాఖీ పండగ తోబుట్టువుల పండగ. కొన్ని కుటుంబాల్లో మాటలు కరువై ఇది మూగబోతుంది. ఏటికి ఒక్కసారి వచ్చే తోబుట్టువుల పండగ మాట నోచుకోక మూగబోతుందా? మౌనవ్రతం చేస్తుందా? నోరు మెదపలేక నలిగిపోతుందా? ఎంతైనా ఆడపిల్ల కదండి, అన్నదమ్ముల దగ్గరికి రావాలనే ఆశ ఉంటుందిగా. వదినమ్మలు, మీరైనా ఒక్కసారి చెప్పి చూడండి, పోయేదేముంది, ఆడబిడ్డే కదా. నవమాసాలు నిన్ను మోయకున్నను, నెత్తురు పాలుగా మార్చకున్నను, నీ అశౌచాలను అసహ్యమనక నిక్కి నిక్కి నిన్నెత్తుకుంటూ నిన్ను భుజంపైన జోకొట్టి నేస్తమై నీతో ఆడింది నా తమ్ముడు అంటూ పొగిడింది, అక్క అమ్మలాగా సాకింది, అందలానికెత్తింది. చిన్నబోయి నువ్వు కూర్చుంటే చెల్లై తాను తోడుండి అన్నా అంటూ చేయందించి అనురాగం ఎంతో పంచింది, ఆప్యాయత ఎంతో చూపింది, అభిమానం ఎంతో పెంచుకొని అన్నీ నీతో పంచుకుంది. అక్కైనా చెల్లైనా చూపించే ప్రేమ ఒక్కటే, పంచుకున్న రక్తం ఒక్కటే, పెంచుకున్న మమకారం ఒక్కటే. తగ్గితే తప్పేంటి తనవారి కోసమని అహం అడ్డుగోడలను కరుణారసంతో కరిగించు. ఓరిమినే తెచ్చుకో, ఇల్లాలికి చెప్పుకో, ఒడుపుగా మసులుకో, తెలివిగా దిద్దుకో. ఒక్కసారి వినిపించు మీ చిన్ననాటి సంగతులు, వివరించు, ఒకసారి వింటుంది నీ మాట. ఎందుకంటే తాను ఒక ఇంటి ఆడబిడ్డే కదా. ఎన్ని సమస్యలు ఎవరికున్నా ఏడాదికొకసారి పిలుచుట విడవకు. ఆ పిలుపుకే తానెదురు చూస్తుందని మరువకు. కడుపు నిండా మాట్లాడే మాటలు కరువని అనకు. చేతికి ఊతమై నడిపించిన ఆ చేతితో రాఖీ కట్టించుకున్నదాకా వదలకు. ఇంకా అక్క చెల్లెళ్ళంటారా? పుట్టింటికే పరుగు తీసే ఆ మనసు పలకరింపుకే పరవశిస్తుంది. పరుగు పరుగున వచ్చి వాలుతుంది. పసుపు కుంకుమకే పొంగిపోతుంది. శ్రీరామ రక్ష అని దీవించి వెళ్తుంది. ఎదనిండా గురుతులెన్నో నింపుకుంటుంది. వచ్చే ఏడాది కోసం ఎదురు చూస్తుంది. అది గుండెకు కొండంత బలమిస్తుంది. అది ఆత్మీయతలకు ఆజ్యం పోస్తుంది. ముందు తరాల అల్లికకు పందిరవుతుంది. మరి కవిత విన్నారుగా. ఫోన్ తీయండి, కాల్ చేయండి. అందుబాటులో ఉంటే వస్తారు, లేకపోతే మాటతోటైనా